మీ ఫేవరెట్ వాయిస్ అవుతుంది విను కొంచెం అయితే నీ Okay, good evening, everyone. Okay, are you able to hear my voice, everyone? Right. Coming to the first topic of IS 107 is fundamentals of fire engineering. This topic is most familiar, అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంకోసారి రివైజ్ చేస్తాను చూడండి. ఇందులో ఇంపార్టెంట్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. Certain fire triangle, fire tetrahedron, fire chemistry, fire extinguishing methods, fire classifications methods అన్ని పర్టికులర్ టాపిక్ లో ఉంటాయి. కమింగ్ టు ది డెఫినిషన్, ఫైర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైర్? ఫైర్ ఈస్ అ కెమికల్ చైన్ రియాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ విత్ ఇవాల్యూషన్ ఆఫ్ హీట్ అండ్ లైట్. ఫైర్ అంటే అగ్ని యొక్క కదలిక. ఇట్ ఈస్ అ కెమికల్ చైన్ రియాక్షన్ అంటే రసాయనిక పరమైన చర్య. ఇది విపరీతమైన వేడి వెలుతురు ద్వారా వ్యాపిస్తుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది ఫ్లాష్ పాయింట్, చూడండి ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ అనేవి ఫ్లామబుల్ లిక్విడ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫ్లాష్ పాయింట్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రమాదకరం ఆ పర్టికులర్ కెమికల్స్. ఓకే, ఫ్లాష్ పాయింట్ మీన్స్ ఫ్లాష్ పాయింట్ ఈస్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఎట్ విచ్ సఫిషియంట్ ఈస్ వేపర్ ఈస్ గివెన్ ఆఫ్ టు ఫ్లాష్ ఆర్ ఇగ్నిట్ momentarily when a source of ignition is applied. అంటే ఏంటి, ఏదైనా ఒక ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా వేడి చేసినప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అయి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఎనీ ఫ్లామబుల్ లిక్విడ్ ని ఒక ఇగ్నిషన్ సోర్స్ ద్వారా హీట్ చేస్తే అది వేపర్ కింద కన్వర్ట్ అయి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. సో ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ అన్నది ఫ్లామబుల్ లిక్విడ్స్ ఉంటాయి. కమింగ్ టు ది నెక్స్ట్, మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి చూడండి, మెల్టింగ్ పాయింట్ లో ది టెంపరేచర్ ఎట్ విచ్ సాలిడ్ చేంజెస్ టు లిక్విడ్, అంటే సాలిడ్ లిక్విడ్ రూపంలో కన్వర్ట్ అవడాన్ని మెల్టింగ్ పాయింట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ని సర్టెన్ 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వరకు వేట్ చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. లావా లాంటి పదార్థం కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక ఘన పదార్థం లిక్విడ్ రూపంలో మారడాన్ని మెల్టింగ్ పాయింట్ అని అంటారు. Coming to the boiling point. Boiling point means the temperature at which liquid changes to a vapor. లిక్విడ్ వేపర్ రూపంలో మారడాన్ని బాయిలింగ్ పాయింట్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. కమింగ్ టు ది నెక్స్ట్, స్పాంటేనియస్ ఇగ్నిషన్ ఆర్ ఆటో ఇగ్నిషన్. స్పాంటేనియస్ ఇగ్నిషన్, ఆటో ఇగ్నిషన్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఎట్ విచ్ సబ్స్టెన్స్ విల్ ఇగ్నిట్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ఎన్ ఇగ్నిషన్ సోర్స్. అంటే ఒక తక్కువ టెంపరేచర్ దగ్గర ఏదైనా పదార్థం, ఇట్ మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్ గ్యాస్, విల్ ఇగ్నిట్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ఇగ్నిషన్ సోర్స్. అంటే ఒక ఇగ్నిషన్ సోర్స్ లేకుండా ఆటోమేటిక్ గా మండే స్వభావం గల పదార్థాలని స్పాంటేనియస్ ఇగ్నిషన్, ఆటో ఇగ్నిషన్ అంటారు. అంటే బెంజిన్ అవన్నీ అట్మాస్ఫియరిక్, బెంజిన్ గ్యాస్, అదర్ వైట్ పెట్రోల్ అవన్నీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో పట్టుకొస్తే ఆటోమేటిక్ గా మనకి ఇగ్నిట్ అవుతాయి. సో వాటిని స్పాంటేనియస్ ఇగ్నిషన్, ఆటో ఇగ్నిషన్ అంటారు. ఏ రకమైన ఇగ్నిషన్ సోర్స్ లేకుండా అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ లో పట్టుకొస్తే ఆ పర్టికులర్ సబ్స్టెన్సెస్ మండే స్వభావం కలిగి ఉంటాయి. వాటినే స్పాంటేనియస్ ఇగ్నిషన్, ఆటో ఇగ్నిషన్ అంటారు. Now, okay, coming to an exothermic reaction. Exothermic reaction అంటే it is a chemical reaction in which heat is produced. అంటే వేడిని వెదజల్లే కార్యక్రమాన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఇట్ ఈస్ అ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈస్ అబ్జర్వ్. ఇది ఒక రసాయనిక పరమైన చర్య, ఇందులో హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు. సో కమింగ్ టు ది ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ అంటే ప్రేలుళ్ళు, అంటే మనకి తీవ్రంగా శబ్దం చేస్తూ ప్రేలడాన్ని ఎక్స్ప్లోజన్ అంటారు. ఏ violent or rapid chemical change in which a substance, either solid, liquid or gas, is converted into a gases
At high temperature, the volume of the gases being much greater than the bulk of the original substance is nothing but explosion. అంటే ఏదైనా ఒక పదార్థం మీద ఏదర్ సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాస్ అనే పదార్థం మీద హింసా ప్రవర్తికమైన రసాయనిక పరమైన మార్పు జరిగినప్పుడు ఆ సబ్స్టెన్స్ అన్నది గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది ఎక్కడ హై టెంపరేచర్ దగ్గర. సో అది పేలిన తర్వాత దాని నుంచి వచ్చే వాల్యూమ్ ఘనపరిమాణం ఆ పర్టికులర్ గ్యాసెస్ యొక్క ఘనపరిమాణము దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండేదాన్ని ఎక్స్ప్లోజన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైనమైట్, ఒక డైనమైట్ తోటి ఒక బిల్డింగ్ ని పేల్చేయవచ్చు. యాజ్ వెల్ యాజ్ చిన్న మన జిమ్నాస్టిక్స్ ద్వారా మైన్స్ ని బ్లాస్ట్ చేయొచ్చు. ఆర్డిఎక్స్ ద్వారా ట్రైన్ కంపార్ట్మెంట్ పేల్చవచ్చు. ఇవన్నీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అని అంటారు. ఇంకోసారి చదువుతున్నాను చూడండి, ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్. Coming to the explosion means a violent and rapid chemical change in which a substance, either solid, liquid or gas, is converted into gases at high temperature, the volume of the gases being much greater than the bulk of the original substance. అంటే ఏదైనా ఒక పదార్థం మీద ఏదైనా అది సాలిడ్ రూపంలో ఉండనే, గ్యాస్ రూపంలో ఉండనే, లిక్విడ్ రూపంలో ఉండనే దాని మీద హింసా ప్రవర్తికమైన రసాయనికమైన మార్పు జరిగినప్పుడు అది గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది హై టెంపరేచర్ లో. దాని నుంచి విడుదలైన గ్యాసెస్ దాని ఒరిజినల్ సబ్స్టెన్స్ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండేదాన్ని ఎక్స్ప్లోజన్ అని అంటారు. ఓకే, ఎందుకంటే ఈ పర్టికులర్ టర్మ్స్ అన్ని ఫైర్ ఇంజనీరింగ్ లో వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఇవి తెలుసుకోవడం ముఖ్యం. అందుకనే ఈ పర్టికులర్ డెఫినేషన్స్ చెప్తున్నాను. కమింగ్ టు ది ఇగ్నిషన్ సోర్స్. ఇగ్నిషన్ సోర్స్ అంటే a source of energy such as a heat, flame, sparks, or static electricity that is capable of causing fuel mixture to burn. అంటే ఇది ఒక ఎనర్జీ. దీన్ని హీట్ అయినా అనొచ్చు, ఫ్లేమ్ మంట అయినా అనొచ్చు, స్పార్క్స్ అయినా అనొచ్చు, లేకపోతే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ద్వారా ఒక ఫ్యూయల్ మిక్చర్ ని మండించే కెపాసిటీ ఉన్నదాన్ని ఇగ్నిషన్ సోర్స్ అని అంటారు. ఫైర్ రావాలంటే ఇగ్నిషన్ సోర్స్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, కమింగ్ టు ది లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. చూడండి, ఇందాక ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ అన్నాను కదా. ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ అన్నది ఫ్లామబుల్ లిక్విడ్స్ కుంటే, ఈ పర్టికులర్ మనకి లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, హైయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అన్నది ఫ్లామబుల్ గ్యాసెస్ ఉంటాయి. ప్రతి ఫ్లామబుల్ గ్యాస్ కి ఒక లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ ఉంటుంది, హైయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఈ లిమిట్ లోపే ఉండాలన్నమాట. మన లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అంటే ద లోవర్ లిమిట్ ఆఫ్ ఫ్లామబిలిటీ ఆఫ్ గ్యాస్, వేపర్ ఆర్ డస్ట్, ఎనీ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ దిస్ అట్ ambient టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. అంటే ఆ మండే స్వభావం గల వాయువు యొక్క మన లిమిట్స్, మండే స్వభావం గల వాయువు కానీ, వేపర్ కానీ, డస్ట్ కానీ, ఎనీ కాంబినేషన్ ఆఫ్ దిస్ కానీ అట్ ambient టెంపరేచర్ దగ్గర లోవర్ లిమిట్ లో ఉండేదాన్ని లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అని అంటారు. ప్రతి ఫ్లామబుల్ గ్యాసెస్ కి లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, హైయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అని ఉంటుంది. ఓకే, ఆ రెండింటి మధ్యనే ఉండాలన్నమాట. లేకపోతే ఎక్స్ప్లోజివ్ వాతావరణం అనేది జనరేట్ అవుతుంది. లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్, హైయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అన్నది ఫ్లామబుల్ గ్యాసెస్ కుంటే, ఫ్లాష్ పాయింట్, ఫైర్ పాయింట్ అన్నది ఫ్లామబుల్ లిక్విడ్స్ ఉంటాయి. ఆ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ఇది మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. ఇది ఒక ఇంజనీరింగ్ సబ్జెక్టు. కంప్లీట్ గా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఫైనల్ ఇయర్ లో ఒక సెమిస్టర్ చదువుకుంటారు. ఓకే, మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే హీట్ మనకి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. కండక్షన్ అంటే చూడండి, ఇట్ ఈస్ మన ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బిట్ ఫ్రమ్ సాలిడ్ టు సాలిడ్. దిస్ ఇస్ నథింగ్ బట్ కండక్షన్. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సాలిడ్ టు సాలిడ్ ఈజ్ నథింగ్ బట్ కండక్షన్. కన్వెక్షన్ అంటే transfer of heat from solid to liquid, liquid to gas is nothing but convection. Radiation is nothing but heat through electromagnetic waves. వీటిని ఈ రకంగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కండక్షన్? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సాలిడ్ టు సాలిడ్ ఆర్ మెటల్ టు మెటల్. కన్వెక్షన్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ solid to liquid, liquid to gas. And radiation means heat through electromagnetic waves. దీన్ని మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అని అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక కాఫీ స్టవ్ లో వాటర్ మరిగిస్తున్నారు. వాటర్ మరిగిస్తే చూడండి, మన స్టవ్ బాటమ్ సైడ్ మనకి వేడెక్కితే ఆ హీట్ అనేది ఇక్కడ వరకు రీచ్ అవుతుంది. అంటే పట్టుకుంటారు కదా, పర్టికులర్ పార్ట్ వరకు రీచ్ అవుతుంది. సో దీన్ని కండక్షన్ అని అంటారు. నువ్వు స్టవ్ ను మరిగిస్తూ ఉంటే ఆ పర్టికులర్ హీట్ మన సాలిడ్ నుంచి లోపల మన లిక్విడ్ పార్టికల్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని కన్వెక్షన్ అంటారు. ఇంకా వేడి చేస్తే లిక్విడ్ పార్టికల్స్ నుంచి గ్యాస్ ఫార్మ్ అయిపోతుంది, అంటే వేపర్ ఫార్మ్ అయిపోతుంది. సో రేడియేషన్ అంటే ఆ పర్టికులర్ స్టవ్ దగ్గర వస్తున్నప్పుడు నీకు వచ్చే వేడిని రేడియేషన్ అని అంటారు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఓకే, కమింగ్ టు ది కండక్షన్ అంటే హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ డ్యూ టు ది ఆబ్జెక్ట్స్ టచింగ్ ఈచ్ అదర్ త్రో కొలిన్స్. చూడండి, ఒక పోర్షన్, ఒక రాడ్ ఒక పోర్షన్ హీట్ చేస్తే ఆ హీట్ అవతల వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే కండక్షన్ అంటారు. కండక్షన్ ఈస్ ద పాయింట్ టు పాయింట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఓకే, కమింగ్ టు ది రెండోది కన్వెక్షన్. కన్వెక్షన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రో లిక్విడ్ ఆర్ గ్యాస్. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కి, లిక్విడ్ నుంచి గ్యాస్ కి హీట్ ట్రాన్స్ఫర్ అవడాన్ని కన్వెక్షన్ అని అంటారు. కమింగ్ టు ది నెంబర్ 3, రేడియేషన్. రేడియేషన్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. 360 డిగ్రీల వ్యాపించే ఉష్ణోగ్రతని రేడియేషన్ అంటారు. సో ఇది ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్, మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఇది ఫైర్ ట్రయాంగిల్. ఇది అందరికీ తెలిసిందే. అంటే అగ్ని యొక్క కదలిక స్టార్టింగ్ స్టేజ్ లో ఉండడానికి 3 ఎలిమెంట్స్ ఉండాలి. అవి ఏంటి? హీట్, ఆక్సిజన్, ఫ్యూయల్. సో ది ఫైర్ ట్రయాంగిల్ ఈస్ ద సింపుల్ వే ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్. అంటే అగ్ని యొక్క కదలిక రావడానికి ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ కావాలి. ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్ ఉండాలి. ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ రిప్రజెంట్ ది ఇంటర్ డిపెండెంట్ ఇంగ్రీడియంట్స్ నీడెడ్ ఫర్ ఫైర్. అంటే ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్ అన్నది పరస్పర ఆధారిత పదార్థాలు. వీటి ద్వారా అగ్ని యొక్క కదలిక అన్నది స్టార్ట్ అవుతుంది. వాటేంటి? హీట్, ఫ్యూయల్, ఆక్సిజన్. నెక్స్ట్ ఫైర్ టెట్రాహెడన్. ఫైర్ టెట్రాహెడన్ అంటే అగ్ని కదలిక యొక్క చతుర్ముఖి. దీనికి 4 ఫేసెస్ ఉంటాయి. హీట్, ఫ్యూయల్, ఆక్సిజన్. ఈ మూడిటి కలయిక ద్వారా కెమికల్ రియాక్షన్ జరిగి మంట అన్నది విగరస్ గా పెరుగుతుంది. అంటే ఫైర్ స్టార్ట్ అవడానికి 3 ఎలిమెంట్స్ కావాలనుకుంటే ఫైర్ అనేది విగరస్ గా పెరగడానికి 4th ఎలిమెంట్ కూడా అవసరం. దాన్నే కెమికల్ రియాక్షన్ అంటారు. ఇది ఇంపార్టెంట్ 3 మార్కుల క్వశ్చన్. ఇలా డయాగ్రామ్ పెడుతూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫండమెంటల్స్ లో, ఇంటర్వ్యూలో ఇవే ఎక్కువగా అడుగుతుంటారు బిఎస్ఎస్ పిల్లలు. ఫైర్ టెట్రాహెడన్ అంటే a tetrahedron can be described as a pyramid that has 4 plane faces. Essentially all 4 elements must be present for combustion occur. అంటే ఫైర్ అనేది విగరస్ గా పెరగాలంటే కంబస్టన్ కూడా అవసరం. కంబస్టన్ కి కెమికల్ చైన్ రియాక్షన్ అవసరం అనమాట. దావేంటి? ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్ అండ్ కెమికల్ రియాక్షన్. దీన్ని ఫైర్ టెట్రాహెడన్ అంటారు. ఓకే, coming to the fuel. Fuel is any kind of combustible material. Example, solid fuels such as a paper, wood, cloth. Liquid fuels such as a petrol, gasoline, diesel, etc. Gases such as a propane, butane, hydrogen. ఇది ఫ్యూయల్. ఉంటే హీట్. ఏ హీట్ సోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇనిషియల్ ఇగ్నిషన్ ఆఫ్ ఫైర్. అంటే ఫైర్ రావాలంటే హీట్ సోర్స్ ఉండాలి. ఈ హీట్ సోర్స్ దేని నుంచి వస్తాయి? స్పార్క్స్ ఫ్రమ్ వెల్డింగ్ ఆపరేషన్స్, మన డిశ్చార్జ్డ్ సిగరెట్ బట్స్, ప్లస్ మన డిఫెక్ట్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఫైర్ హజార్డ్స్ వస్తాయి. ఫ్రిక్షన్ ఫ్రమ్ పవర్ టూల్స్. అంటే పవర్ టూల్స్ లో మన బేరింగ్స్ కి సరిగ్గా గ్రీజింగ్ అది చేయకపోతే ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి ఫైర్ హజార్డ్స్ వస్తాయి. హాట్ ఎగ్జాస్ట్ పైప్, ఇవన్నీ హీట్ సోర్సెస్. Coming to the oxygen, air contain about 21% of oxygen. Most of fires at least 16% of oxygen content to burn. అంటే ఫైర్ జరగడానికి 16% ఆక్సిజన్ ఉంటే చాలు. అంటే ఎయిర్ లో 21 ఉంటుంది కాబట్టి ఫైర్ అనేది విగరస్ గా ఉంటుంది. అంటే ఎయిర్ మన విగరస్ గా పెరగాలి అంటే దానికి 16% ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఎనఫ్.
ఆక్సిజన్ సపోర్ట్స్ అ కెమికల్ ప్రాసెస్ దట్ అకర్స్ డ్యూరింగ్ ఫైర్. అంటే కెమికల్ ప్రాసెస్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. చూడండి, బాయిలర్స్ యొక్క కంబస్టన్ ఛాంబర్స్ లో ఎయిర్ బ్లోయర్స్ ఉంటాయి. ఎయిర్ బ్లోయర్స్ పని ఏంటి? ఎయిర్ ని సప్లై చేస్తే తద్వారా ఆ పర్టికులర్ కంబస్టన్ ఛాంబర్ లో మంట విగ్రస్ గా పెరగడానికి ఆక్సిజన్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడైజింగ్ గ్యాస్ అని అంటారు అందువల్ల. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైర్స్. ఫైర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫైర్ ఈజ్ ఫాస్ట్, వేగంగా వ్యాపిస్తుంది. ఫైర్ ఈజ్ డార్క్, అందరిని మసి చేసేస్తుంది. ఫైర్ ఈజ్ హాట్, వేడిగా ఉంటుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ టైం ఉంటే నేను ఇది కూడా చదువుతాను. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైర్? అగ్ని కథల యొక్క లక్షణాలు ఏంటి? ఫైర్ ఈజ్ ఫాస్ట్, ఫైర్ ఈజ్ డార్క్, ఫైర్ ఈజ్ హాట్. కమింగ్ టు ది మేజర్ కాజెస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఫైర్, ఇది ఇంపార్టెంట్, 3 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. మేజర్ కాజెస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఫైర్స్ అంటే ఇండస్ట్రియల్ ఫైర్స్ అవడానికి ముఖ్య కారణాలు ఏంటి? కమింగ్ టు ది పూర్ హౌస్ కీపింగ్ సరిగ్గా చేయకపోవడం. ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్, చూడండి ఎలక్ట్రికల్ యొక్క డిఫెక్ట్స్ అంటే పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కి వైరింగ్ సరిగ్గా చేయకపోయినా, ఎర్తింగ్ సరిగ్గా చేయకపోయినా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జరిగి షార్ట్ సర్క్యూట్ అయి ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. ఇట్ ఈస్ అ మేజర్ కాజ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఫైర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్ ద్వారా ఎక్కువగా వస్తుంటది. తర్వాత కెమికల్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ అంటే రసాయన పరంగా ప్రక్రియ చెందుతున్న పరికరాలు, లైక్ రియాక్టర్స్ నుంచి వాటి నుంచి రావచ్చు. ప్లస్ వెల్డింగ్, కట్టింగ్, గ్రైండింగ్, హార్ట్ వర్క్ యాక్టివిటీస్ ద్వారా కూడా ఇండస్ట్రియల్ ఫైర్స్ జరుగుతాయి. స్మోకింగ్ ఇన్ ప్రొహిబిటెడ్ ఏరియాస్, నిషేధపూరిత ప్రాంతాల్లో స్మోక్ చేయడం వల్ల కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. కంబస్టబుల్ అండ్ ఫ్లామబుల్ లిక్విడ్స్, మండే స్వభావం మరియు మండించే స్వభావం గల లిక్విడ్స్ వల్ల కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. హాట్ సర్ఫేసెస్, వేడి ఉపరితలాల ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతాయి. మెకానికల్ ఫ్రిక్షన్ అండ్ ఓవర్ హీటెడ్ బేరింగ్స్, చూడండి రోటరీ పార్ట్స్ బేరింగ్స్ ఉంటాయి కదా, వాటికి కరెక్ట్ అయిన లూబ్రికేషన్ అది చేయకపోతే ఆ పర్టికులర్ బేరింగ్స్ ఫ్రిక్షన్ ద్వారా హీట్ జనరేట్ అయి ఫైర్ హజార్డ్స్ జరిగే ఆస్కారం ఉంది. తర్వాత గ్యాస్, వేపర్, డస్ట్ ఎక్స్ప్లోజన్స్ ద్వారా కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ మన రియాక్టర్స్ నుంచి కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. మన రేడియేషన్ అంటే హీట్ త్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. లైట్నింగ్ అంటే పిడుగుల ద్వారా కూడా, పిడుగులు, లైటింగ్ అది లైట్నింగ్ అంటే పిడుగుల ద్వారా కూడా ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. సో ఇది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కమింగ్ టు ది కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని కదలిక యొక్క పరిమాణాలు ఏంటి? లాస్ ఆఫ్ లైఫ్, మనుషులు చనిపోతారు. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి ధ్వంసం అవుతుంది. లాస్ ఆఫ్ మ్యాన్ హవర్స్, పని గంటలు పోతాయి. లాస్ ఆఫ్ మ్యాన్ డేస్ పోతాయి. ఇంజురీ, డిజేబిలిటీ, ఇంజురీ అవుతుంది, డిజేబిలిటీ వైకల్యం అవుతుంది. లాస్ ఆఫ్ వర్క్ ప్లేస్, ఇన్కమ్, జాబ్ అవుతుంది. తర్వాత లాస్ ఆఫ్ ఇర్రిప్లేసబుల్ బిలాంగింగ్స్, తర్వాత ఫైనాన్షియల్ గా సిక్ అయిపోతాం. ఏదైనా మనకి ఎక్విప్మెంట్స్ కాలిపోతే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ని పూర్తిగా రీప్లేస్ చేయాలి, అంటే రీప్లేస్ ది డ్యామేజ్ ఎక్విప్మెంట్. ఇది కన్సిక్వెన్స్ ఆఫ్ ఫైర్. ఇందులో హ్యూమన్ లాస్ ఉంటుంది, ఎక్విప్మెంట్ లాస్ ఉంటుంది, టోటల్ మొత్తం డిజాస్టర్స్ అవుతాయి ఈ పర్టికులర్ ఫైర్ వల్ల. ఇది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫైర్. అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్, ఫైర్ ఎక్స్టింగ్విష్ మెథడ్స్. ఫైర్ ఎక్స్టింగ్విష్ మెథడ్స్ అంటే అగ్ని కదలికని ఆర్పే సూత్రాలు. ఎక్స్టింగ్విషింగ్ అంటే కంట్రోల్ చేయడం, కంట్రోల్ చేసే మెథడ్స్ ఏంటి? నెంబర్ 1 స్టార్వేషన్ అంటే మనకి రిమూవల్ ఆఫ్ ఫ్యూయల్. స్మోతరింగ్ అంటే రిమూవింగ్ ఆఫ్ ఆక్సిజన్. కూలింగ్ అంటే రిమూవింగ్ ఆఫ్ హీట్. 4వది బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్. ఈ 4 ఫైర్ ఎక్స్టింగ్విషన్ మెథడ్స్. ఓకే, కమింగ్ టు ది చూడండి స్టార్వేషన్ లో ఈ ఫైర్ ట్రయాంగిల్ ఇలాగేసి హీట్ ఎయిర్ రాసి ఇక్కడ మన రిమూవింగ్ ఆఫ్ ఆర్ లిమిటేషన్ ఆఫ్ ఫ్యూయల్ అని రాయాలి. ఈ డయాగ్రామ్ వేసి అది చేసామనుకో, అంటే ఏదైనా హౌస్ కీపింగ్ బాగా మనం చేస్తే ఈ పర్టికులర్ ఫైర్ హజార్డ్స్ అనేవి జరగవు. ఎందువల్ల? దానికి ఏ రకమైన ఫ్యూయల్ మనకి దొరకదు కాబట్టి. అంటే మూడిట్లో ఈ 4 ఏదో ఒక దాన్ని కంట్రోల్ చేయమంటున్నాడు. అప్పుడు అగ్ని యొక్క కదలికలు మీ పరిశ్రమలో జరగవు అని అంటున్నాడు. కమింగ్ టు ది స్టార్వేషన్ అంటే స్టార్వేషన్ ఈజ్ అచీవ్డ్ బై ది రిమూవల్ ఆఫ్
fuel burning in the fire. Okay. Any combustible material can be removed or gas fuel flows shut off. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాయిలర్ లో బర్నింగ్ విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి, నువ్వు ఆటోమేటిక్ గా ఫ్యూయల్ కానీ గ్యాస్ కానీ కట్ చేస్తే ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, స్పెసిఫిక్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్టింగ్విషింగ్ ఫైర్స్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్. అంటే అగ్ని కదలికని కంట్రోల్ చేయాలి అనుకుంటే నువ్వు స్టార్వేషన్ అయినా అప్లై చేయొచ్చు, స్మూతరింగ్ అయినా అప్లై చేయొచ్చు, కూలింగ్ అయినా అప్లై చేయొచ్చు అని ఈ థర్డ్ పాయింట్ కి అర్థం. నౌ కమింగ్ టు ది సెకండ్, స్మూతరింగ్ అంటే లిమిటేషన్ ఆఫ్ ఫ్యూయల్. ఇది ఇక్కడ రాయండి. హీట్ ఫ్యూయల్ తో పాటు లిమిటేషన్ ఆఫ్ ఆక్సిజన్ ని తగ్గిస్తే, గాల్లో ఆక్సిజన్ పర్సంటేజ్ 16% కంటే తక్కువ చేస్తే ఆటోమేటిక్ గా ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ అంటే ఓపెన్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ కి అప్లికబుల్ కాదు. అంటే అట్మాస్ఫియర్ లో బయట ఏదైనా చెత్త చెదారం ఫారెస్ట్ లో అవి మండుతుంటే స్మూతరింగ్ టెక్నిక్ అప్లికబుల్ కాదు. ఈ పర్టికులర్ స్మూతరింగ్ టెక్నిక్ ఎక్కడ అప్లికబుల్ అంటే కంబస్టన్ చాంబర్స్, అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో ఫైర్ హజార్డ్స్ జరుగుతుంటే అక్కడ మనం ఆక్సిజన్ పర్సంటేజ్ ని కట్ చేసినప్పుడు తద్వారా బర్నింగ్ మాస్ ని బర్నింగ్ సెన్సేషన్ ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ అప్లికేషన్ లో మాత్రమే స్మూతరింగ్ టెక్నిక్ అప్లికబుల్ అవుతుంది. ఓపెన్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ లో స్మూతరింగ్ టెక్నిక్ అప్లికబుల్ కాదు. ఓకే, స్మూతరింగ్ అంటే లిమిటేషన్ ఆఫ్ ఆక్సిజన్. కమింగ్ టు ది పాయింట్, స్మూతరింగ్ మే బి అచీవ్డ్ బై రెడ్యూసింగ్ ది ఆక్సిజన్ కంటెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఇన్ ది ఇమీడియట్ నైబర్హుడ్ ఆఫ్ బర్నింగ్ మెటీరియల్. అంటే ఆ పర్టికులర్ బాయిలర్ యొక్క కంబస్షన్ చాంబర్ లో లేకపోతే ఏదన్నా ఫెర్రోమెటల్ ఆ పర్టికులర్ బ్లాస్ట్ ఫర్నేస్ యొక్క కంబస్షన్ చాంబర్ లో ఆక్సిజన్ సప్లై కట్ చేసామనుకో ఆటోమేటిక్ గా మనకి ఆ బర్నింగ్ మాస్ యొక్క మన బిగరస్ ఫ్లేమ్నెస్ తగ్గిపోతుంది అని అంటున్నాడు. Coming to the second point, the general procedure is the method of this type is to prevent the access of fresh air to the seat of the fire and allows the combustion to reduce the oxygen in the confined atmosphere until extinguish itself. అంటే ఈ స్మూతరింగ్ టెక్నిక్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, కన్ఫైన్డ్ స్పేస్ లోనే అప్లికబుల్ అవుతుంది. ఆ కన్ఫైన్డ్ స్పేస్ లో ఆ పర్టికులర్ బాయిలర్ యొక్క కంబస్షన్ చాంబర్ లో ఆ ఫ్రెష్ ఎయిర్ యొక్క యాక్సెస్ కట్ చేస్తే, మనం ఎయిర్ బ్లోయర్స్ కట్ చేస్తే ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది ఆ పర్టికులర్ బర్నింగ్ మాస్క్ తగలదు. బట్ దాన్ని బట్టి ఆ పర్టికులర్ కన్ఫైన్డ్ స్పేస్ లో ఆక్సిజన్ అన్నది 16% కంటే తగ్గిపోయి ఆటోమేటిక్ గా ఆక్సిజన్ లేక అది ఆ కంబస్టన్ అన్నది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది అని అంటున్నాడు. దీన్ని స్మూతరింగ్ టెక్నిక్ అని అంటున్నాడు. ఓకే, ఇది అంటే స్మూతరింగ్ టెక్నిక్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మన కన్ఫైన్డ్ స్పేస్ లో కంబస్షన్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ టెక్నిక్ అప్లికబుల్. ఓపెన్ సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ కి ఇది అప్లికబుల్ కాదు. అంటే ఓపెన్ సోర్స్ ఆఫ్ ఫైర్స్ కి స్మూతరింగ్ టెక్నిక్ అనేది అప్లికబుల్ కాదు. ఇందువల్ల మనం గాల్లో ఆక్సిజన్ 21% ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ లో 21% కంటే లోపు మనం చేయడం ఇంప్రాక్టికల్ అనమాట. నౌ యు ఆర్ ఓకే. కమింగ్ టు ది థర్డ్, కూలింగ్. చూడండి ఇందులో ఏంటి, రిమూవల్ ఆఫ్ హీట్. ఈ పర్టికులర్ ఈ పాయింట్ ఇక్కడ రాయండి, ఫైర్ ట్రయాంగిల్ వేసి. అంటే ఫైర్ ట్రయాంగిల్ వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఈ టాపిక్, ఈ క్వశ్చన్. కూలింగ్ అంటే ఏంటి, అప్లికేషన్ ఆఫ్ వాటర్ ఆన్ ఫైర్. అంటే ఫైర్ మీద వాటర్ చల్లేయడాన్ని కూలింగ్ అని అంటారు. కమింగ్ టు ది పాయింట్స్, if the rate at which heat is generated by the combustion is less than the rate at which it is dissipated through various agencies, the fire cannot persist. అంటే అగ్ని కదలిక అవుతున్నప్పుడు దాని నుంచి వచ్చే వేడిని వేరే సోర్స్ ద్వారా కంట్రోల్ చేసి కూలింగ్ చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అగ్ని యొక్క కదలిక అనేది నిలబడదు అని అంటున్నాడు. In applying this principle of fire extinguishing, the first step is to accelerate speed with which heat is removed from fire. ఇందులో ఏంటి,
ఈ పర్టికులర్ టెక్నిక్ లో అగ్ని యొక్క కదలికను నాశనం చేయాలంటే వాటర్ ప్రెషర్ ని ఎక్కువగా ఫైర్ యొక్క కోర్ మీద కొడితే దాని నుంచి వచ్చే వేడి ఆటోమేటిక్ గా కంట్రోల్ అయ్యి బర్నింగ్ మాస్ అంతా కూల్ అయిపోతుంది. thus reducing the temperature of burning mass. As a consequence, the rate at which heat is produced. అంటే హీట్ వచ్చేదానికంటే దాన్ని కూలింగ్ చేసే విధానం ఎక్కువగా ఉంటే ఫైర్ హజార్డ్స్, ఫైర్ అనేది నిలబడదు అని అంటున్నాడు. ఇది కూలింగ్. కమింగ్ టు ది అప్లికేషన్ ఆఫ్ వాటర్ ఆన్ ఫైర్, అంటే ఆ పర్టికులర్ ఫైర్ మీద వాటర్ సోర్స్ అప్లై చేయడం వలన కూలింగ్ అయి ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. మన జనరల్ గా ఫైర్ ఫైటర్స్ ఈ పర్టికులర్ కూలింగ్ మెథడ్ ఉపయోగించి ఆ పర్టికులర్ బిల్డింగ్ ఫైర్స్ ని కంట్రోల్ చేస్తారు. ఓకే, కమింగ్ టు ది నాలుగోది బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్. ఇక్కడ మధ్యలో బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్ పెట్టండి. ఓకే, బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్ అంటే హాలోజన్ గ్యాస్ కానీ లేకపోతే డిసిపి డ్రై కెమికల్ పౌడర్ కానీ మన ఫైర్ మీద అప్లై చేస్తే ఆటోమేటిక్ గా కెమికల్ చైన్ రియాక్షన్ బ్రేక్ అయి అగ్ని యొక్క కదలిక అనేది పరిశిష్ట కాదు అని అంటున్నాడు. ఇన్హాబిటేషన్ ఆఫ్ చైన్ రియాక్షన్ ఈజ్ అచీవ్డ్ బై ది ట్రాపింగ్ ది ఫ్రీ రాడికల్స్ అండ్ ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ కంటిన్యూస్ విత్ చైన్ రియాక్షన్. అంటే హాలోజన్ గ్యాస్ ప్లస్ డిసిపి ఆర్ మన డిసిపి అప్లికేషన్ అప్లై చేస్తే ఫైర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇన్హాబిటేషన్ అంటే ఇన్హిబిటిషన్ అంటే నిరోధించడం, ఆ చైన్ రియాక్షన్ ని నిరోధించవచ్చట. ఏ రకంగా? అచీవ్డ్ బై ట్రాపింగ్ ఫ్రీ రాడికల్స్. అచీవింగ్ అంటే సాధించడం, ఆ పర్టికులర్ మనం ఫ్రీ రాడికల్స్ అంటే అయాన్లు విద్యుత్ ఆవేశం ఉండటాన్ని ఫ్రీ రాడికల్స్ అని అంటారట. అది కంట్రోల్ చేస్తే మనకి అగ్ని యొక్క కదలిక ఉంటుంది అని అంటున్నాడు. ఇది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. హాలోజన్ గ్యాస్ కానీ లేకపోతే డిసిపి డ్రై కెమికల్ పౌడర్ కానీ ఆ పర్టికులర్ దాని మీద అప్లై చేస్తే ఫైర్ హజార్డ్స్ ఉండవు అని అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మనకి IS 107 లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది ఫైర్ కెమిస్ట్రీ అని అడుగుతారు. ఫైర్ కెమిస్ట్రీ అంటే అదేదో కన్ఫ్యూజ్ అయిపోయి ఆన్సర్ రాయద్దు. ఫైర్ కెమిస్ట్రీ అంటే వెరీ ఈజీ. ఫస్ట్ ఫైర్ అంటే ఏంటో డెఫినేషన్ రాసి ఫైర్ ట్రయాంగిల్ రాయడం, ఫైర్ ట్రయాంగిల్ రాసిన తర్వాత ఫైర్ టెట్రాహెడన్ గురించి రాయడం, ఫైర్ ట్రయాంగిల్, ఫైర్ టెట్రాహెడన్ తర్వాత ఇది ఉంది కదా ఫైర్ ఎక్స్టింగ్విష్ మెథడ్స్. ఈ స్టార్వేషన్, స్మూతరింగ్, కూలింగ్, బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్ గురించి రాస్తే 10కి 10 మార్కులు వేస్తారు. సో ఈ క్వశ్చన్ కూడా ఓల్డ్ పేపర్స్ లో అడిగేవాడు, గుర్తుపెట్టుకోండి. ఫైర్ కెమిస్ట్రీ అని క్వశ్చన్ అడిగారంటే ఫైర్ ట్రయాంగిల్, ఫైర్ టెట్రాహెడన్, ఫైర్ ఎక్స్టింగ్విష్ మెథడ్స్ రిలేటెడ్ పాయింట్స్ రాయాలి. సో అందరికీ అర్థమైంది అనుకుంటా. స్టార్వేషన్, స్మూతరింగ్, కూలింగ్, బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్ అంటే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. స్టార్వేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఫ్యూయల్, స్మూతరింగ్ అంటే రిమూవింగ్ ఆర్ లిమిటేషన్ ఆఫ్ ఆక్సిజన్, కూలింగ్ అంటే రిమూవల్ ఆఫ్ హీట్, నాలుగోది బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ చైన్ రియాక్షన్ అంటే హాలోజన్ ఆర్ డిసిపి గ్యాస్ అప్లికేషన్. కమింగ్ టు ది ఇప్పుడు ఇది ఫైర్ క్లాసిఫికేషన్. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా ఇంపార్టెంట్, వినండి. క్లాస్ ఏ ఫైర్స్ అంటే నార్మల్ ఆర్గానిక్ నేచర్ ఫైర్స్, అంటే వుడ్, పేపర్, కాటన్, రబ్బరు, ప్లాస్టిక్ ద్వారా అగ్ని యొక్క కదలిక స్టార్ట్ అవుతే దాన్ని క్లాస్ ఏ ఫైర్స్ అని అంటాం. దీన్ని ఆర్పడానికి మనకి ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కావాలో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. తర్వాత క్లాస్ బి ఫైర్స్, ఇవి ఫ్లామబుల్ లిక్విడ్ ఫైర్స్. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పెయింట్స్ నుంచి అగ్ని యొక్క కదలిక వస్తే దాన్ని క్లాస్ బి ఫైర్స్ అని అంటారు. దీన్ని ఆర్పడానికి ఒక టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వస్తుంది, అది ఏంటన్నది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. నెక్స్ట్ చూడండి, క్లాస్ సి ఫైర్. క్లాస్ సి ఫైర్స్ అంటే ఫ్లామబుల్ గ్యాసెస్. ఫ్లామబుల్ గ్యాసెస్ అంటే ఎల్పిజి, సిఎన్జి, హైడ్రోజన్ గ్యాస్ ద్వారా అగ్ని యొక్క కదలిక వస్తే దాన్ని క్లాస్ సి ఫైర్స్ అని అంటారు. తర్వాత క్లాస్ డి ఫైర్స్, ఫ్లామబుల్ మెటల్స్.
అంటే ఫెర్రో మెటలర్జికల్ ఇండస్ట్రీస్, నాన్ ఫెర్రో మెటలర్జికల్ ఇండస్ట్రీస్ లో కొన్ని మండే స్వభావం గల మెటల్స్ నుంచి ఫైర్ హజార్డ్స్ వస్తాయి. దాన్ని ఫ్లామబుల్ మెటల్ ఫైర్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలాంటి మెటల్స్ నుంచి వాటి ప్రాసెసింగ్ నుంచి అగ్ని యొక్క కదలిక వస్తే దాన్ని క్లాస్ డి ఫైర్స్ అని అంటారు. తర్వాత క్లాస్ సి ఫైర్స్, ఇవి ఎలక్ట్రికల్ ఫైర్స్. ఫైర్స్ ఫ్రమ్ ది ఓవర్ హీటింగ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ నుంచి అగ్ని యొక్క కదలిక వస్తే దాన్ని క్లాస్ సి ఫైర్స్ అని అంటారు. అంటే జనరల్ గా ప్రీవియస్ పేపర్స్ లో క్లాస్ సి, క్లాస్ సి అన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడతారు. నేను డివైడ్ చేశాను అంతే. క్లాస్ సి అంటే ఫ్లామబుల్ గ్యాస్, క్లాస్ సి అంటే మనకి ఎలక్ట్రికల్ ఫైర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో రాసేటప్పుడు మీరు ఎలా రాసినా కూడా పర్వాలేదు. కమింగ్ టు ది క్లాస్ కే ఫైర్స్ అంటే కిచెన్ ఫైర్స్. అంటే కుకింగ్ ఆయిల్స్, ఫ్యాట్ కంటెంట్స్ నుంచి అగ్ని యొక్క కదలిక వస్తే దాన్ని కిచెన్ ఫైర్స్ అని అంటారు. ఓకే, ఇప్పుడు వన్ బై వన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ చూడండి. ఇది క్లాస్ ఏ ఫైర్స్ ని ఆర్పడానికి వాటర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడతాం. తర్వాత క్లాస్ బి ఫైర్ ఫ్లామబుల్ లిక్విడ్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి A3FF అక్వా ఫిల్ ఫార్మింగ్ ఫోమ్ అనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతాం. తర్వాత క్లాస్ సి ఫైర్స్ ఫ్లామబుల్ గ్యాసెస్ ని కంట్రోల్ చేయడానికి CO2 కార్బన్ డైఆక్సైడ్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతాం. లేకపోతే DCP డ్రై కెమికల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయినా వాడచ్చు. తర్వాత ఫ్లామబుల్ మెటల్ ఫైర్స్ పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం నుంచి అగ్ని యొక్క కదలిక వస్తే దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా డ్రై కెమికల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతాం. యాజ్ వెల్ యాజ్ ద క్లాస్ సి ఫైర్స్ ఎలక్ట్రికల్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయినా, హాలోజన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయినా వాడచ్చు. తర్వాత కిచెన్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడానికి వెట్ కెమికల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతాం. ఓకే, దీంతో టాపిక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ 3 మార్కులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైర్ ట్రయాంగిల్ అడుగుతాడు, ఫైర్ టెట్రాహెడ్ అని అడుగుతాడు. ఇవి 3 మార్కులు క్వశ్చన్స్. తర్వాత మేజర్ కాజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్స్ కూడా 3 మార్కులు క్వశ్చన్ అడుగుతాడు. మనం డెఫినేషన్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏం అడుగుతాడంటే డెఫినేషన్స్ కి వచ్చేసరికి మనకి ఎక్స్ప్లోజన్ అంటే ఏంటని అడుగుతాడు 3 మార్కులకి. తర్వాత మన లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ అంటే ఏంటని అడుగుతాడు. తర్వాత మనకి ఇది ఉంది కదా ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటిని అడుగుతాడు. ఇవన్నీ క్లియర్ గా మీరు చదువుకొని ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుండేటట్టు ఉండాలి. ఇంకోటి మనకి 10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 క్వశ్చన్స్ వస్తాయి, ఓల్డ్ పేపర్స్ లో వచ్చేవి. ఫైర్ కెమిస్ట్రీ అంటే ఫైర్ ఫైర్ ట్రయాంగిల్, ఫైర్ టెట్రాహెడన్, యాజ్ వెల్ యాజ్ ఫైర్ ఎక్స్టింగ్విషన్ మెథడ్స్ గురించి రాయాలి. రెండోది ఫైర్ క్లాసిఫికేషన్ అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ సి, క్లాస్ కే గురించి రాయాలి. ఓకే, ఇది ఫండమెంటల్స్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? సార్ చెప్పండి. ఫైర్ ఎన్ని రకాలండి? ఆ ఫైర్ ఎన్ని రకాలు సార్? ఫైర్ క్లాసిఫికేషనా? ఫైర్ ఎన్ని క్లాసిఫికేషన్ రకాలంటయా? కాదు సార్, ఫైర్ ఓన్లీ ఫైర్. క్లాసిఫికేషన్ అయ్యా. ఫైర్ ఎన్ని రకాలంటయా? ఫైర్ క్లాసిఫికేషన్, ఫైర్ క్లాసిఫికేషన్ ఎన్ని రకాలు క్లాసిఫికేషన్ చూడండి. 4 సార్, ఐ కాదండి. ఫైర్ మరేంటి? 2 టైప్స్ అని అంటున్నారు సార్, కంపెనీలో చెప్పారు. అందు గురించి ఫైర్ 2 టైప్స్ అంటున్నారు. అదే ఆర్గానిక్, నన్ ఆర్గానిక్ ఏవో అంటారులే. ఫైర్ క్లాసిఫికేషన్ మాత్రం ఇవి గుర్తుపెట్టుకో. నార్మల్ ఆర్గానిక్ నేచర్ ఫైర్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్ ఫైర్స్, ఫ్లామబుల్ గ్యాస్ ఫైర్ గ్యాసెస్ ఫైర్స్, ఎలక్ట్రికల్. తర్వాత ఫ్లామబుల్ మెటల్ ఫైర్స్, ఎలక్ట్రికల్ ఫైర్స్, కిచెన్ ఫైర్స్. ఓకే, ఓకే సార్. ఓకేనండి. వీ విల్ మీట్ అట్ 8:30. ఇంకా 1 minute ఉంది టైము. మనకి 8:30కి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి మాట్లాడుకుందాం, కలుద్దాం. రైట్. గ్యాస్ ఫైర్, బొగ్గు ఫైర్, అవి కదరా, పెట్రోల్ ఫైర్. అవి క్లాసులు అయ్యి క్లాస్ టైప్